దేవుడు చేస్తాడనే విశ్వాసం కొంతమందికి, చేస్తాడని చెప్పి కొద్ది రోజులు ఆగి చేయడేమో అని మళ్ళీ కొంతమందికి, లాస్ట్ వరకు కూడా చేస్తాడని కొంతమందికి, ఇట్లా రకరకాల విశ్వాసులకు విశ్వాసం ఉంటుంది రకరకాలు. ఒక మాట గుర్తు చేసి మరి మనం ముందుకెళ్ళిపోదాం. నీకు విశ్వాసం అసలు లేదు జనరల్గా అనుకుందాం, మరి ఇప్పుడు ఎట్లా? అస్సలే విశ్వాసం లేదు, మరి ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? ఒకటి లేదు, ఇందాక విన్నట్లుగా ఉంది కానీ విశ్వాసం అది కొద్ది రోజులే పనిచేసింది, తర్వాత డిలీట్ అయిపోయింది పరిస్థితులను బట్టి. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ విధముగా మరి అసలే విశ్వాసం లేని వాళ్ళ పరిస్థితి ఒకటి, కొంతకాలం ఉండి డిలీట్ అయిపోయేటువంటి విశ్వాసం రెండోది. ఎందుకు ఇలా జరిగింది? కొంతమందికి మొండి విశ్వాసం అనేది మరి ఉండాలి అంటే ఒక సూత్రం చెప్తాను నేను మీకు. అయ్యగారు నాకు నిజంగా విశ్వాసం తక్కువ ఉంది, కొంచెం విశ్వాసంలో బలహీనుండి, ప్రార్థన చేస్తలే దాని ఉంది, బాగానే ప్రార్థన చేస్తా, కానీ ఇందాక విన్నటువంటి వాక్య ప్రకారం ఆ విశ్వాసం ఏదో లాస్ట్ దాకా ఉండట్లేదు, కొంచెం పరిస్థితులు కొద్దిగా అటు ఇటు కాగానే భయం అయిపోయి మళ్ళీ దాన్ని వదిలేస్తున్నాం. మరి ఏంది మా పరిస్థితి అంటే ఏమి లేదు. మీ విశ్వాసం మీకు బలంగా ఉండాలి, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, మీరు విశ్వాసంలో స్థిరులై ఉండాలి, మీరు విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే ఒకటే మార్గం, బైబిల్ బాగా చదవాలి, వాక్యం బాగా వినాలి, దేవుడు చేసిన మేళ్ళను గురించి ఎప్పుడు వింటూ ఉండాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి. మళ్ళా మీరు అప్పుడోసారి బైబిల్ చదివితే విశ్వాసం రాదు. ఎంత బైబిల్ చదివితే అంత విశ్వాసం వస్తుంది, ఎంత వాక్యం వింటే అంత విశ్వాసం వస్తుంది. మంచి మంచి సాక్ష్యాలు వింటూ ఉండాలి, దేవుడు చేసిన మేళ్ళను గురించినటువంటి సాక్ష్యాలు చాలామంది చెప్తూ ఉంటారు. దేవుడు నాకు అది చేశాడు ఇది చేశాడని చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసినవి కూడా మనం వింటున్నప్పుడు నీకో దేవుడు నాకో దేవుడు ఏం కాదు, అందరికీ ఒకటే దేవుడు, ఎవరికైనా చేస్తాడు. కాబట్టి అది మనకు అది లోడ్ అయి ఉండాలి ఎప్పుడు కూడా. ఈ విశ్వాసం అనేది మనం వాక్యం వినకపోవటం మూలాన, ఈ వాక్యం చదవకపోవటం మూలాన, మంచి మంచి సాక్ష్యాలు వినకపోవటం మూలాన మనకేమవుతుంది అని అంటే విశ్వాసం అనేది అవిశ్వాసంలోకి మారుతుంది. కొన్నిసార్లు కష్టాలు ఎక్కువైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనప్పుడు కూడా అవి కంటిన్యూషన్గా ఉన్నాయనుకోండి, అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, త్వరగా కృంగిపోతారు. ఈ విషయంలో మాత్రం చాలామంది మనిషిని బాగా కృంగదీసే ప్రాబ్లంలలో ఈ ఆర్థిక వ్యవస్థ ఒకటి, ఈ ఆర్థిక బాధ. అందుకనే ఈ ఆర్థికంగా ఒకవేళ కృంగిపోయే పరిస్థితి నీకు వస్తే ఈ ఆర్థిక లావాదేవీలను నువ్వు ఎక్కువగా పెంచుకోవద్దు. అంటే ఎడాపెడ అప్పులు చేసేసి కట్టలేని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి ఇట్లా తెచ్చేసుకొని అవి తీరకపోయేసరికి మనం అవిశ్వాసానికి గురి అయిపోతాం. అందుకని ఆ స్టేజ్కి రావద్దు. మన స్టేజ్ ప్రకారమే మనం ఉండాలి. నీ కెపాసిటీ ఎంత? ఇప్పుడు మా ఇల్లు రెంట్ ఎంత అనుకుంటున్నారండి? 10,000. నేను ఇప్పుడు 25,000 ఇంటి రెంట్లో ఉండలేనా? 3 బెడ్రూమ్, 4th బెడ్రూమ్లో ఉండలేనా? విల్లా రెంట్ తీసుకోలేనా? నా వల్ల కాదా? అంటే నాకంటే ముందు మీరే చెప్తారు, మీరు ఇల్లు అయింది 2 విల్లాలైనా తీసుకోగలుగుతారని అంటారు. అంటే నాకు ఇప్పుడు ఒక 20,000 25,000 పెడితే విల్లా రాదా? వస్తుంది. నేను ఒక మంచి లగ్జరీ ఇంట్లో ఒక 25,000 పెడితే ఉండలేనా అంటే ఉండగలను. నా బాధ ఏంటంటే ఎందుకు అంత అవసరమా? ఇట్లా కిరాయి ఇట్లా ఇచ్చేటట్టు ఉండాలి అంతే. ఏసు రక్తమే. లేలుయా. బెంజమిన్ కొమానపల్లి అన్న డిజెస్ దినకరణ్ గారితో మీటింగ్ పెట్టాడు 2005లో జింకానా గ్రౌండ్లో. ఒక కమిటీ పెట్టాడు. ఆ కమిటీలో నేను కూడా ఒక మెంబర్. నా కమిటీకి నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి.
నాకు ఇచ్చిన బాధ్యతలు బ్రహ్మాండంగా నిర్వహించిన ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ అయినప్పుడు డీజే దినాకర్ అంతో చాలా లక్షల మంది వచ్చారు, గ్రాండ్ సక్సెస్ అయింది. నన్ను పిలిచి నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు, నువ్వు చాలా మంచి ఇది చేసావు, నీకు బండి ఇస్తున్నా, బండి కొనిస్తున్నా అని చెప్పేసి అప్పుడు బండి మన బాక్సర్ బండి ఏదో బండి మొత్తానికి ఆ బండికి చెక్ ఇస్తున్నాడు. నీకు నేను కారు కూడా ఇవ్వగలను, నువ్వు చేసిన పనికి నీ హార్డ్ వర్క్ చూసి నేను నీకు కారు కూడా కొనియగలను, కానీ రాజ్పాల్ నీకు ఇప్పుడు కారు ఇస్తే నువ్వేం చేస్తావు అంటే ఆ పెట్రోల్ కోసం ఉపవాస ప్రార్థన చేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు మరి పెట్రోల్ కావాలంటే మళ్ళీ ఎరికెళ్ళి అవుతుంది, పెట్రోల్ పోసుకునే రేంజ్ ఉండాలి కదా. అంటే కనీసం ఒక 5 లీటర్లన్నా అంటే 500 కారు అంటే రోజు 500 పెట్రోల్ పోసుకోగలిగిన కెపాసిటీ. మరి 500 కెపాసిటీ ఎక్కడ ఉంది? లీటర్ వరకు ఓకే, అది 2 రోజులకు ఒక్కోసారి లీటర్ ఓకే, కానీ కారు మెయింటైన్ చేసేటువంటి స్టేజ్ కాదు అది అప్పుడు. అందుకని నువ్వు కారు కొనిస్తున్నావు, మళ్ళీ పెట్రోల్ కోసం ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తుంది, నీకు అందుకే బండే కొనిస్తున్నా అన్నాడు. నాకు ఫస్ట్ టైం ఆయన ఇచ్చిన గిఫ్ట్ అది. అట్లాగే శక్తికి మించినటువంటి పనులు పెట్టుకోకండి ఎప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. శక్తికి మించిన పనులు, మన చేతగాలేనన్ని పనులు, శక్తికి మించినన్ని క్రెడిట్ కార్డులు, శక్తికి మించినన్ని ఈఎంఐలు, శక్తికి మించినంత అప్పు, శక్తికి మించినన్ని రెంట్లు, శక్తికి మించిన అన్నీ చుట్టూ పెట్టేసుకొని గలిబిలి గాబరగాబరాయి మా పాస్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు దొరకలేవనద్దు. మా పాస్ గారు ప్రార్థన చేయటం మానేసిండు, లేకపోతే మా పాస్ గారు ఇంటికి రావటం ఈ మళ్ళీ నా మీద నూకటం కాదు, ఏసు రక్తం హల్లెలూయా అట్లా ఆ స్టేజ్ దాకా వెళ్ళొద్దు. నువ్వు తినంగా ఇంకా నలుగురు మిగిలేటట్లుగానే ఉండాలి ఎప్పుడు. నీ కెపాసిటీ ఎంత? నీకు 50,000 వస్తుందా, 1,00,000 వస్తుందా, రైట్స్. నీకు అంత పోగా ఇంకొక మళ్ళీ సగం మిగిలితే నాలాంటి వాడు వస్తే పట్టు అన్నట్టుగా ఉండాలి. ఇట్లా పేదోళ్ళు ఎవరన్నట్టు పట్టు అన్నట్టుగా ఉండాలి. అంతేగాని ఇది ఎంత వచ్చినా కూడా సరిపోదు, ఇంకా కావాలన్నట్లుగా కానీ చూస్తే ఇట్లాంటి పరిస్థితులలో విశ్వాసం కదిలిస్తుంది. ఇట్లాంటి దానిలో పరిస్థితులు కదిలిస్తాయి. అందుకని వివేకంగా ప్రవర్తించాలి, శక్తికి మించి వెళ్ళొద్దు. మనకొస్తున్నటువంటి ఇన్కమ్ను బట్టి, మనకొస్తున్నటువంటి జాబ్ కెపాసిటీ ఎంత, మనకున్న ఇన్కమ్ ఎంత, మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత సంపాదించగలుగుతాం, ఆ రేంజ్లోనే ఉండాలి. దానికి తగ్గ విశ్వాసంతో మనం పోరాడినప్పుడు 100% సక్సెస్ఫుల్ అవుతాం. అంచేత శక్తికి మించినటువంటి పనులు చేసి చాలా ఇబ్బందుల పాలు కావద్దు. దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యుడే, కానీ నీకున్నటువంటి కెపాసిటీ అనేది గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఈరోజు మంచి మాట, నీ శక్తి ఉన్నది. కొంతమందికి శక్తి ఉంటుంది కానీ విశ్వాసం సరిపోదు. అంటే అసలు శక్తి లేని వాళ్ళేమో ఓవర్ విశ్వాసంలోకి వెళ్తారు. విశ్వాసం మీ శక్తి ఉంటుంది, నీ వలన అవుతుంది, నువ్వు చేయగలవు, నీ విశ్వాసం నీకు సరిపోతుంది. కానీ అది చేయరు కొంతమంది. దానికి బైబిల్ ఏం చెప్తుంది అంటే, 1 అడుగు నువ్వు వేస్తే దేవుడు నీ వెనక 7 అడుగులు వేస్తాడు. నువ్వు చేయగలవు, నువ్వు ఈ నుండి అడవికి వెళ్ళగలవు, నువ్వు అది కొనగలవు, నువ్వు దాన్ని అమ్మగలవు, నువ్వు అది నీతో అవుతుంది, నీ కెపాసిటీ ఉంది, నీతో అవుతుంది, కానీ చేయరు. దాన్నే విశ్వాసం లేకపోవటం అంటారు. ఇప్పుడు విశ్వాసం లేని పరిస్థితి ఏంటంటే వాళ్ళ వల్ల అవుతుంది కానీ చేయరు అన్నమాట. వాళ్ళే అభివృద్ధి పొందొద్ది. అభివృద్ధి ఎవరు పొందరు అని అంటే, విశ్వాసం నీతో అవుతుంది, నీకుంది, నువ్వు చేయగలవు, నీతో అవుతుంది, అది నీ కెపాసిటీకి వర్క్ అవుతుంది. అది ఇప్పుడు ఇది ఉంది, ఈ తల మీద నీ బరువు మోయగలను, ఇది నీ పెట్టకు అమ్ము, అది ఎవడు మోస్తాడు, దాన్ని నా వల్ల కాదని అంటే అది నా పిచ్చితనం. అది దీంతోపాటు ఇప్పుడు బైబిల్ ఇవన్నీ 4 మోయగలను నేను, నాతో అవుతుంది. ఇది పట్టుకపో అని అన్నారు అనుకో, ఈ బైబిల్ ఇది పట్టుకపో ఫ్రీగా వస్తుందని అంటే మోసుకుపోగలదు.
బ్యాగ్ కూడా ఉంది అనుకో, ఆడ ఉన్నది దాని నిన్న ఉన్నది తీసుకుపోతా. ఇది కూడా నా వల్ల కాదని నేను అనుకున్నాను అనుకో, ఏసు రక్తమే నువ్వే పోగొట్టుకున్నావు. అది హల్లెలూయా. కొన్ని సామర్థ్యతలు ఉంటాయి మనతో, మన వల్ల అవుతుంది, అది మన వల్ల అవుతుంది అన్నప్పుడు బస్ ఇంకెంతే, వెళ్ళిపోను, రెడీగా స్టార్ట్ చెయ్యి. నీ వలన అవుతుంది అన్న ప్రతిదీ ఊహించేసుకొని ఆలోచించుకొని నీ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని గురించి నువ్వు ఆలోచించదు, దేవుని ముందు పెట్టుకొని వెళ్ళిపోవటమే. కాబట్టి విశ్వాసం అనే దాని గురించి ఓ మంచి సబ్జెక్టు. మనం చాలా విశ్వాసాలకు ప్రార్థన ఎట్లా డెవలప్ చేసుకోవాలో విశ్వాసాన్ని కూడా అట్లాగే డెవలప్ చేసుకోవాలి. గంటలు ప్రార్థన చేయటమే కాకుండా దానికి సంబంధించిన విశ్వాసాన్ని కూడా లోడ్ చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని అస్సలు విశ్వాసం లేకుండా ఉండకండి, ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోండి. మరీ ఓవర్గా కూడా చేయకుండా తగిన విధంగా మనం నడిచి మనం ప్రార్థన చేస్తే దేవుడు తగిన కృపనిచ్చేటువంటి వాడు. ఆ విధముగా మనం ఎంతగానో అభివృద్ధి పొందుతాం. హల్లెలూయా.